నేనైతే వీడియో స్టార్టింగ్‌లోనే చెప్తున్నా ఫ్రెండ్స్. బాసరా ఆర్జుకేడి ట్రిపుల్ ఐటీకి సంబంధించి నీకు సీట్ రావాలి అనుకుంటున్నావా? అది ఫేజ్ 1, ఫేజ్ 2లో. సో, ఖచ్చితంగా నువ్వైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెట్టాను. అక్కడ జాయిన్ అయిపో. ఎందుకంటే బాసరా ఆర్జుకేడి ట్రిపుల్ ఐటీకి ఎవరైతే ట్రై చేస్తున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే అక్కడే ఉన్నారనమాట. సో, గైస్ ఈ వీడియో ఏంటంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో, బాసరా ఆర్జుకేడి ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెట్టానని అయితే చాలా మంది రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. సో, ఏపీ ఆర్జుకేడి ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనమైతే ఇవ్వడం జరిగిందనమాట. సో, వాళ్ళకైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది. సో, సక్సెస్ఫుల్గా మన సబ్స్క్రైబర్స్కి అయితే కొంతమందికి అయితే సీట్లు అయితే రావడం జరిగిందనమాట. సో, గైస్ మనమైతే బాసరా ఆర్జుకేడి ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈ వీడియోలో అయితే మీకు క్యాస్ట్ వైజ్ అయితే క్లియర్గా అయితే చెప్తాను. పక్కా సీట్స్ వస్తాయి ఈ మార్కులు వచ్చిన వాళ్ళకైతే. సో, వీడియో ఎన్వర్ట్ చూసేకైతే ట్రై చేయండి మామ. వీలైతే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో, ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, గైస్ మొదటిగా అయితే ఎస్సీ క్యాస్ట్తోనే అయితే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మెజారిటీ ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే కదా. సో, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ స్టూడెంట్స్కి ఎక్కువ ఉంటుందన్నమాట ప్రిఫరెన్స్ అనేది. సో, గైస్ మీకు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో, 550 నుంచి 600 మధ్యలో, సో 565 నుంచి 600 మధ్యలో, ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకైతే మనకు మెజారిటీ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ స్టూడెంట్స్కి అయితే నా ఒక రిక్వెస్ట్ మామ. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఫేజ్ 1కి సంబంధించి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఫేజ్ 1కి సంబంధించి, ఫేజ్ 2కి సంబంధించి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో ఇస్తూనే ఉంటాను. సో, జాయిన్ అయ్యే వరకు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇకపోతే ఓసీ క్యాస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, 580 నుంచి 600 మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట ఓసీ క్యాస్ట్ స్టూడెంట్స్కి అయితే. ఇకపోతే బీసీ క్యాస్ట్కి అయితే వద్దాం. మెజారిటీ స్టూడెంట్స్ బీసీ ఉన్నారనుకుంటున్నా. సో, అటు తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఏపీలో అయితే చాలామందే ఉన్నారు. సో, బీసీ వాళ్ళు, అందుకే వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చాను. ఇకపోతే బీసీఏకి సంబంధించి చూసుకున్నట్లయితే 585 నుంచి 600 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో, ఈ మధ్యలోనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఎక్కువ మార్కులు వచ్చిన 570 వచ్చిన ఛాన్స్ ఉంటుంది, కానీ ఇవి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో, బీ వాళ్ళకైతే ఎక్కువ మంది ఉన్నారనుకుంటున్నా. 560 నుంచి 600 మార్క్స్ క్లియర్గా అయితే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. సో, ఎవరు కానీ మీకైతే ఇంత క్లారిటీగా అయితే చెప్పరు మామ. సో, మీకు కావాలంటే గైడెన్స్ కావాలన్నా కానీ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. సో, అక్కడ మా టీం అయితే మీకు సపోర్ట్ చేస్తారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, టెలిగ్రామ్లో జాయిన్ అయిపో చాలు. సో, నేనేం అడగట్లేదు ఇంకా. సో, బీసీసీ చూసుకుంటే 580 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో, 580 నుంచి 600 మధ్యలో. బీసీడీకి సంబంధించి కొంతమంది ఉన్నారు ఈ క్యాస్ట్ వాళ్ళు కూడా. సో, 570 నుంచి 600 మధ్యలో అయితే వచ్చి ఉండాలన్నమాట. సో, మీకు ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో, గైస్ ఖచ్చితంగా మీరు ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే గ్యారంటీగా అయితే పెట్టుకోండి. సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, లాస్ట్ టైం మొత్తం కూడా కట్ ఆఫ్ అన్ని కట్ చేసిన తర్వాత, కంపేర్ చేసిన తర్వాతే ఇస్తున్నాం అనమాట లిస్ట్ అనేది. బీసీఈ వాళ్ళకైతే 585 అయితే వచ్చి ఉండాలి. సో, థ్యాంక్ యూ సో మచ్ మామ. కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ క్యాస్ట్ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి సీట్స్ రావాలని అయితే కోరుకుంటున్నా.